మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్. ఇది ఇండియా యొక్క హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ అవార్డ్. క్రీడారంగంలో ఎక్కువ కృషి చేసిన వారికి, తమ ప్రతిభను కనపరిచిన వారికి ఈ అవార్డును బహుకరిస్తారు. ఈ సంవత్సరం ఈ అవార్డును నలుగురు గెలుచుకున్నారు. వారు ఎవరు, ఏ స్పోర్ట్ ఈవెంట్లో ఈ అవార్డును గెలుచుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. మొదటగా మను భాకర్ గారు. ఈమె రీసెంట్గా జూలైలో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో 2 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో 1 మెడల్, మిక్స్డ్ టీమ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో మరో మెడల్ గెలుచుకున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సింగిల్ గేమ్ ఎడిషన్లో 2 మెడల్స్ సొంతం చేసుకున్న మను భాకర్ గారు జనవరి 17న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డు పొందుకున్నారు. నెక్స్ట్ హర్మన్ప్రీత్ సింగ్ గారు. ఈయన ఇండియన్ మెన్స్ హాకీ టీంకి కెప్టెన్గా ఉంటూ రీసెంట్గా జరిగిన 2024 ప్యారిస్ ఒలింపిక్స్లోను, దీనికి ముందు జరిగిన 2020 టోక్యో ఒలింపిక్స్లోను ఇలా వరుసగా 2 సార్లు 2 ఒలింపిక్ బ్రాంజ్ మెడల్స్ సాధించడానికి కృషి చేసినందుకు, తన అద్భుతమైన లీడర్షిప్ని ప్రదర్శించి టీంని లీడ్ చేసినందుకు గాను ఖేల్ రత్న అవార్డు గెలుచుకున్నారు. మనకందరికీ తెలిసిందే, మన ఇండియా 2024 సమ్మర్ ఒలింపిక్స్లో కంటే కూడా పారాలింపిక్స్లోనే ఎక్కువ మెడల్స్ సాధించింది. సమ్మర్ ఒలింపిక్స్లో 6 మెడల్స్ గెలుచుకోగా పారాలింపిక్స్లో 29 మెడల్స్ గెలుచుకుంది. అందులో ఒకరు ప్రవీణ్ కుమార్ గారు. ఈయన 2020 టోక్యో పారాలింపిక్స్లో మెన్స్ హై జంప్ T64 ఈవెంట్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో కూడా అదే ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచినందుకు గాను ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. చివరిగా యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన గుకేష్ గారు చెస్ ప్రపంచంలో మన దేశ ఖ్యాతిని పెంచినందుకు గాను ఖేల్ రత్న అవార్డు గెలుచుకున్నారు.